ఇద్దరు జాతీయ పార్టీ నేతలు, ఇద్దరు మంత్రులు కూడా. అయితే ఒకరు రాష్ట్రంలో మరొకరు కేంద్రంలో తమ తమ నియోజకవర్గ ప్రజలపై ప్రేమను రకరకాల కానుకల రూపంలో కురిపిస్తున్నారట. పైకి సహజంగానే కనిపిస్తున్నా ఒకరంటే మరొకరు పోటీ పడి ఈ గిఫ్ట్ కల్చర్ నడిపిస్తున్నారట. రైతుల పరిహారంలోనూ ఈ ఇద్దరు నేతలది అదే పొలిటికల్ మార్క్ అంట. ఇంతకీ ఎవరా మంత్రులు, ఏంటా పొలిటికల్ గిఫ్ట్ కదా? కరీంనగర్ జిల్లాలో రాజకీయాలు మారిపోయాయి. కరీంనగర్ జిల్లాలో పొన్నం ప్రభాకర్, బండి సంజయ్ డైనమిక్ లీడర్లు. పొన్నం ప్రభాకర్ తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖ మంత్రిగా రాజకీయాల్లో మనగలగాలన్నా, ప్రజల దృష్టిలో ఉండాలన్నా నాయకుల కష్టాలు అంతా ఇంతా కాదు మరి. నిత్యం వారితో ఉంటూ వారి సమస్యలు తీరుస్తూ అప్పుడప్పుడు వారికి చిన్న చిన్న కానుకలు కూడా ఇస్తుండాలి. ఇంకా ఏదైనా కొత్తగా ఉండాలి అనుకున్నారేమో తెలియదుగాని ఈ ఇద్దరు నేతలు వారి నియోజకవర్గంలో గిఫ్ట్ కల్చర్కు తెరలేపారు. హుస్నాబాద్లో గెలుపు, అధికారంలో కాంగ్రెస్ పొన్నం ప్రభాకర్ని బీసీ సంక్షేమ రవాణా శాఖ మంత్రిని చేసింది. ఇంత అవకాశం ఇచ్చిన హుస్నాబాద్ ప్రజలకు పొన్నం ఏం చేసినా తక్కువే అనుకున్నారో ఏమో. హుస్నాబాద్ను ప్లాస్టిక్ రహిత నియోజకవర్గంలా మార్చాలని స్టీల్ బ్యాంక్ ఏర్పాటు చేశారు. ఇందుకు తన తండ్రి పొన్నం సత్తయ్య గౌడ్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా 2,54,00,000తో 13 రకాల స్టీల్ సామాగ్రి వస్తువులను కొనుగోలు చేశారు. 270 స్వయం సహాయక మహిళా సంఘాల ద్వారా వంట, భోజనాలకు ఉపయోగపడే స్టీల్ మెటీరియల్స్ అందజేశారు. ఈ గిఫ్ట్ కల్చర్ పొలిటికల్ ఫ్యూచర్ కోసమే అని లోకల్ పొలిటికల్ టాక్. కరీంనగర్ పార్లమెంటు వేదికగా మోడీ కానుక పేరుతో విద్యార్థులకు సైకిళ్ల పంపిణీకి శ్రీకారం చుట్టారు కేంద్ర హోంశాఖ సహాయక మంత్రి బండి సంజయ్. 2025 జూలై 11న కరీంనగర్ అంబేద్కర్ స్టేడియంలో అట్టహాసంగా ప్రారంభించారు. పార్లమెంటు పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 5 జిల్లాల్లో 8 కోట్ల వ్యయంతో 20,000 సైకిళ్ల పంపిణీ చేశారు. రాజన్న సిరిసిల్లలో 3,841, జగిత్యాలలో 1,137, సిద్దిపేటలో 783, హనుమకొండలో 491, కరీంనగర్లో 3,096 మంది విద్యార్థులకు సైకిళ్లు అందజేశారు. ప్రతి గ్రామంలో కనీసం 25 సైకిళ్లు పంపిణీ అయ్యేలా ప్లాన్ చేశారు. దీంతో ఉప్పు నిప్పులా ఉండే నేతలు ఒకరికొకరు పోటీ పడుతున్నారా, ఇది కావాలని చేస్తున్నారా, లేదంటే యాదృచ్ఛికమా అని జనం చర్చించుకుంటున్నారు. ఇదంతా బాగానే ఉన్నా ఇద్దరి కానుకల పర్వం వెనుక కారణాలు వెతుకుతున్నారు విశ్లేషకులు. తెలంగాణ రైతాంగానికి కన్నీళ్లు మిగిల్చిన మొంతా తుఫాను హుస్నాబాద్ను కుదిపేసింది. పోతారం గ్రామానికి చెందిన మహిళా రైతు తారవ్వ ధాన్యం మురికి కాలవలో కొట్టుకుపోయింది. ఆరుగాలం చేసిన కష్టం కొట్టుకుపోవడంతో తారవ్వ విలిపించిన తీరు అందరి హృదయాలను తడిపింది. అప్పుడే పరిశీలనకు వచ్చిన కలెక్టర్ హైమవతి కాళ్ల మీద పడిన దృశ్యాలు అందరినీ కంటతడి పెట్టించాయి. ఈ అంశంపైన ఢిల్లీ నుండి స్పందించారు కేంద్ర మంత్రి బండి సంజయ్. తారవ్వతో ఫోన్లో మాట్లాడి తక్షణమే 50,000 ఆర్థిక సాయం అందించారు. మరోవైపు జూబ్లీహిల్స్ ప్రచారంలో ఉన్న మంత్రి పొన్నం ప్రభాకర్ తన నియోజకవర్గ పర్యటనకు హుటాహుటిన వచ్చారు. తారవ్వను పరామర్శించిన పొన్నం తక్షణ సాయం 10,000 అందించారు. పొన్నం సూచనతో పౌర సరఫరాల శాఖ స్పందించింది. తారవ్వ కోల్పోయిన 107 క్వింటాళ్ల వరిధాన్యం లెక్కకట్టి అధికారులు 2,55,145 రూపాయలు ఆమె ఖాతాలో జమ చేశారు. ఇది అందరూ హర్షించదగ్గ పరిణామమే. కానీ మిగతా రైతాంగంపై ధ్యాసేదన్న ప్రశ్నకు సమాధానం ఎవరు చెప్పాలి? అయితే తారవ్వ పరిహారం విషయంలో ఇద్దరు నాయకుల తీరు చర్చనీయాంశంగా మారింది. సంజయ్ కాస్త సాయం అందిస్తే పొన్నం చొరవతో పూర్తి పరిహారం ఇవ్వడమే ఇక్కడ కొత్త చర్చ. ఇద్దరు నేతల గిఫ్ట్ కల్చర్, కానుకల పర్వం, పోటాపోటీ పరిహారాలు పొలిటికల్ ఫ్యూచర్ కోసమే అని జనం చర్చించుకుంటున్నారు. అందరికీ తారవ్వ అంతటి కష్టమే వచ్చింది. కానీ తారవ్వకు జరిగిన న్యాయం మాత్రం ఇంకెవరికీ జరగలేదు. తారవ్వ విషయంలో ఈ 2 జాతీయ పార్టీల మంత్రులిద్దరూ చూపిన చొరవ మిగిలిన రైతాంగానికి సాయం అందించే విషయంలో ఏమైందన్నదే ఇప్పుడు అన్నదాతల ప్రశ్న.
ఆ మేడం వల్ల రేవంత్ రెడ్డి సార్ మాకు 240 బస్తాలు పైసలు వేసి వాళ్ళు చచ్చిపోయిన బాధలో ఆ వాళ్ళకు ఎట్లా మంచిగా లేకుండా మాకు పైసలు వేసింది వాళ్ళు నమస్కారం. మాకు ఆ బాధ ఒక ముందుకి బాధ వచ్చింది కాబట్టి మమ్మల్ని కనుకరించి రేవంత్ రెడ్డి సార్ గారు పుణ్యం పోగొట్టారు. ఆ మేడం గారు మమ్మల్ని ఆదరించి మాకు డబ్బులు వేసింది. మా అల్లుడికి వచ్చిన బాధ ఒక ముందుకే మళ్ళీ బాధ కలిగింది కాబట్టి వాళ్ళు మమ్మల్ని అన్నిట్లో ఆదుకున్నారు. పెట్టుబడులతో ఏపీకి పండుగ ముందే వచ్చిందని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్